ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, హీనత హీనత హీనులు హీనులు అని బైబిల్ చదువుతుంది. హీనులు, భక్తిహీనులు, బలహీనులు, బుద్ధిహీనులు, నీతిహీనులు, ఇలా మన బైబిల్లో చూస్తూ ఉంటాం. హీనత అంటే ఎవరికైనా ఇష్టం ఉండదు. అయితే హీనులు గురించి బైబిల్ సెలవిస్తుంది. ఎంతమంది హీనులు ఉన్నారంటే ఇప్పుడు మనం చూద్దాం. ఒకటి మొట్టమొదటిగా హబక్కు గ్రంథము 1:4 ఏముంటుందంటే, భక్తిహీనులు. భక్తిహీనులు అంటే ఎవరు? వీళ్ళకి దేవుడు అంటే తెలీదు, దేవుని భయం అంటే ఏంటో తెలీదు, దైవికమైన పద్ధతులకు అసలు పట్టించుకోరు. ఈ భక్తిహీనుల గురించి బైబిల్ ఎన్నో విషయాలు చెబుతుంది. భక్తిహీనత ఎంతో ప్రమాదం. అంటే దేవుడు లేనటువంటి బ్రతుకే కాదు. దీనినే ఇలాంటి వాళ్ళనే భక్తిహీనమైన ప్రజలు. సొదొమ గొమొర్రా పట్టణంలో భక్తిహీనులు అంటే దేవుని భయం లేనివాడు, దేవుడు లేని వాళ్ళు, అగ్ని చేత ఆహుతి అయిపోయారు వాళ్ళంతా కూడా. అందుకే భక్తిహీనులు ఒకవేళ ఎప్పుడైనా భయముతో దేవుని దగ్గరికి వచ్చినా వాళ్ళని అంగీకరించడు దేవుడు. కనుక భక్తిహీనులు వాళ్ళు న్యాయం చేయరని, వాళ్ళకి ఎంతసేపు అన్యాయంగా బ్రతకటమే వాళ్ళకి ఇష్టం. సామెతల గ్రంథకర్త 21:7-18 కూడా ఈ మాటలో చెప్తున్నారు. అలాగే భక్తిహీనులు ఎప్పటికైనా సరే భక్తి గల నీతిమంతులైన వారి ఎదుట వీళ్ళు వంగాల్సిందే, తల దించుకోవాల్సిందే. ఇంతకీ ఈ భక్తిహీనత అనేది ఎంతో ప్రమాదం. అంటే దేవుడు లేకుండా, దైవ భయం లేకుండా, దైవ క్రమాలు పాటించకుండా, ధీమాగా, గర్వంగా, అహంకారంగా, ఎవరితో నాకేంటి అన్నట్టుగా బ్రతుకుతూ డబ్బును చూసుకునో, బలం చూసుకునో, లేక వాళ్ళకున్నటువంటి తెలివితేటలను బట్టో ఎట్లా బట్టి అట్లా బతికేస్తారే ఇలాంటి వాళ్ళు భక్తిహీనులు అంటారు. వీలాంటి వాళ్ళకి న్యాయంతో పని లేదు, ధర్మంతో పని లేదు, సత్యంతో పని లేదు, అసలు దేవుడితోనే పని లేకుండా పోకిరీలుగా ప్రవర్తిస్తారు. ఇలాంటి వాళ్ళకి ప్రమాదం పొంచుంది కనుక భక్తిహీనులుగా ఉండకూడదు, భక్తిహీనుగా మాట్లాడవద్దు, భక్తిహీనముగా జీవించవద్దు. వెంటనే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. గొప్ప ప్రమాదం తప్పుద్ది. లేదా భక్తిహీనంగానే ఉంటా, నా ఇష్టమైన ఉంటా, దేవుడైతే ఎవరైతే నాకేం పని అంటారా, మీరు ప్రమాదంలో ఉంటారని బైబిల్ సెలవిస్తుంది. ఇక రెండవదిగా ఎవరంటే బలహీనులు. ఈ బలహీనులు అంటే ఎవరంటే వాళ్ళు చేసే పనిలో బలహీనంగా ఉంటారు, బలముగా ఉండరు. ప్రతి చోట వాళ్ళు దేనిలోనూ కూడా, ఏ వృత్తిలోనైనా, ఏ ఉద్యోగంలోనైనా, ఏ పనిలోనైనా, ఏ ఒక ఇంటి వ్యవహారాల్లోనైనా భక్తి జీవితంలో కూడా బలహీనతే వీళ్ళకి ఒక ఆయుధముగా పెట్టుకుంటారు. దాని ద్వారా వాళ్ళు ఎప్పటికైనా బక్క చిక్కిపోతారు. అందుకని బలహీనంగా ఉండకూడదు. దేవుని బిడ్డలు మనము బలముగా ఉండాలి. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 15:7 ఏముందంటే, మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యం సఫలమవుతుంది. భక్తిలో బలహీనంగా ఉన్నవా, ప్రార్థన బలహీనత, వాక్యంలో తెలిసి తెలియనట్టున్న క్రైస్తవుడే కానీ బలహీన క్రైస్తవుడువా, బలమైన క్రైస్తవుడా? బలహీనంగా ఉన్నావంటే దేవుడు ఏ కార్యం చేయలేండి నీ భక్తిలో. దేవుడు ఈ కార్యం చేయాలంటే బలముగా ఉండు. మూడవదిగా బుద్ధిహీనులు. వీళ్ళు వాక్యాన్ని ధ్యానించరు. వాళ్ళకి ఎప్పుడైతే ఈ బుద్ధిహీనులు ముందు వెనక ఆలోచన చేయరు, వరుస వాయ భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన ఉండదు. అందుకని బైబిల్ చెబుతుంది, ప్రసంగి గ్రంథం 10:15 ఏమంటుంది,
ఊరికి పోవు త్రోవ ఎరుగుని వారే బుద్ధిహీనులు తమ ప్రయాసం చేత ఆయాసపడతారు. వీళ్ళకి ఆయాసం, ప్రయాసం, అలసట. ఎందుకంటే బుద్ధి లేకుండా మాట్లాడతారు, బుద్ధి లేకుండా ఆలోచిస్తారు, బుద్ధి లేకుండా పనిచేస్తారు. అందుకని వీళ్ళు మూఢత్వాన్ని కలిగి ఉంటారు. మూఢత్వం సామెత్ర గ్రంథం 15:14 చూస్తాం ఈ మాట. అలాగే బుద్ధిహీనులు మూఢత చేత నశించిపోతారు. బుద్ధిహీనులు అవమానభరితులవుతారు. సామెత్ర గ్రంథం 3:35 ఉంది ఈ మాట. అలాగే బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత నశించిపోతారు. 107వ కీర్తన 17 చూస్తున్నాం. కీర్తన గ్రంథం 14వ కీర్తన 1 ఏంటంటే దేవుడు లేదని అనేవారు అందరూ బుద్ధిహీనులే. కనుక దేవుడు లేనని ఇలాంటి బుద్ధిహీనంగానే ఉండొద్దు. దేవుడు లేడు, దారి ఏంటో తెలియక పరలోకానికి, మోక్షానికి దారి ఎవరు? అలాగే నీ జీవిత అభివృద్ధికి, క్షేమాభివృద్ధికి, ఆశీర్వాదానికి మార్గాలు ఏంటి? ఏది సత్యం, ఏది అసత్యం, ఏది వెలుగు, ఏది చీకటి, ఏది మోసం, ఏది నిజం తెలుసుకోండి. అలా తెలుసుకోలేని వాళ్ళు ఏది పెట్టాలి, ఎట్లా పెట్టాలి జీవించే వాళ్ళంతా కూడా వాళ్ళు మూఢత్వాన్ని పూజిస్తారు. కనుక వాళ్ళ బుద్ధిహీనంగా ఉండకూడదని బైబిల్ చెప్తుంది. ఇక బైబిల్లో మనం చూసేటువంటి మాట 4వదిగా మనం ఇట్లా చూస్తున్నాం. 4వ విషయం ఏంటంటే శక్తిహీనులు. ఇక్కడ లేఖనాల్లో మనం చూసినట్లయితే బైబిల్లో జకర్యా గ్రంథం 12:8 చూస్తే ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులను సంరక్షకుడుగా నుండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారు గాను, దావీదు సంతతి వారి గాను, దేవుని వంటి వారు కానీ జనుల దృష్టిలో యెహోవా దూతల వారిగా ఉంటారు అన్నది. అంటే శక్తిహీనులు శక్తి పొందుకుంటారు, దేవుని బట్టి పొందుకుంటాం. ఈ సందేశం వింటూ ఉండగా నువ్వు ఏ శక్తి లేదని బాధపడుతున్నావో, నాకే బలము లేదు, ఏ శక్తి లేదు, ఏ సామర్థ్యం లేదు, ఏది కూడా నా వల్ల కాదు, నువ్వు నిరుత్సాహపడి అయితే నువ్వు ఎక్కడుండాలి? శక్తిహీనంగా ఉన్న ప్రతి ఒక్కరు యెరూషలేములో నివాసం ఉండాలి. అనగా దేవుని మందిరంలో నువ్వు నివాసం ఉండు. అప్పుడు నువ్వు ఎలాంటి శక్తిహీనుడైన శక్తి పొందుకుంటావు. ఇక 5వదిగా అంగహీనులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, అంటే అంగహీనులు అంటే చూడండి మత్తయి సువార్త 15:30-31 చూస్తే అంగహీనులు గుడ్డివారు, కుంటివారు, చెవిటివారు, మోగవారు, నత్తివారు, ఇంకా రకరకాలైన బలహీనలు, ఓత కాళ్ళు చేతులు కలిగిన వారు, పక్షవాయుతో రోగంతో ఉన్నవాళ్ళు, రకరకాల కుష్ఠరోగంతో ఉన్న రక్తస్రావ రోగం కలిగిన స్త్రీలు, నడువంగిపోయిన వాళ్ళు, రకరకాలైన అనేక మంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అంగహీనులుగా ఉన్నవాళ్ళు, అంగాలు పనిచేయకుండా, అవయాలు పనిచేయకుండా జీవించిన వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గర స్వస్థ పొందారు. కనుక అంగహీనంగా నువ్వు ఉండక్కర్లేదు. నీతిహీనులు అంట 6వదిగా నీతిహీనులు. వీళ్ళకి నీతి అసలు ఉండదు, నీతి జాతి లేనటువంటి వాళ్ళు. అయితే బైబిల్ చెప్పే మాట ఏనండి, జపన్య గ్రంథం 3:5 ఉంది ఈ మాట. అయితే న్యాయము తీర్చు యెహోవా వాళ్ళ మధ్య ఉన్నాడు, ఆయన అక్రమం చేయవాడు కాదు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులు బయలుపరుస్తాడు, ఆయనకు రహస్యం ఏది లేదు. అయినా నీతిహీనులు సిగ్గెరగరు. చూడండి, నీతిహీనులు అంటే ఏంటంటే దేవుడు ఒక పక్కన సేవకుల ద్వారా రకరకాలుగా దేవుని వాక్యం, తన చిత్తం, తన నీతి, తన యొక్క ఆజ్ఞలను తెలియపరుస్తూనే ఉంటాడు. మానవుడు ఎలా బ్రతకాలి, మనం ఎలా జీవించాలి, క్రైస్తవుడు ఎలా ఎదగాలి అన్నీ వింటారు కానీ వాళ్ళు పాటించరు, పట్టించుకోరు. వీళ్ళని నీతిహీనులు అంటారు. మరి నీతిహీనంగా ఉన్నామనుకో, నిబంధన లేకుండా ఉన్నామనుకో, నిత్య నరకానికి వెళ్ళిపోతావు. కనుక వెంటనే ఇప్పుడే నీతిహీనతను బయటకు వచ్చి నీతిమంతులుగా బ్రతుకు. ఇక 7వదిగా చూస్తే విద్యాహీనులు.
చూడండి, నేను చెప్పేది ఈ లోక సంబంధమైన విద్య అని కాదు. చదువుకున్నవాడు కంటే ఇది అంటారు పెద్దోళ్ళు, సాకులోడే మేలురా అన్నారు. చదువుకున్న వాళ్ళ కంటే నిజంగా చదువు తక్కువ ఉన్నట్టు మోటోళ్ళే, చదువు లేని వాళ్ళే కొంచెం నయం అనిపిస్తుంది ఈ రోజుల్లో చూస్తుంటే. ఎందుకనగా చదువుకున్నామని పేరు ఉంటుంది, కానీ ఈ చదువు సాట్న చేసే చీకటి కార్యాలు పోలీసులకే కానీ, చట్టాలకే కానీ, ప్రభుత్వాలకే కానీ ఆశ్చర్యం కలిగిస్తాయి. కనుక అవన్నీ వర్ణించి వివరించి చెప్పడం నాకు సిగ్గేస్తుంది. అందుకే నీవు విద్యాహీనుడు అంటే అర్థం ఏంటంటే దైవికమైనటువంటి పద్ధతులను పాటించడం, దేవుని విద్య, బైబిల్ విద్యను ఎరగని వాళ్ళు. ఈ విద్యాహీనత నీకు చూడండి, చదువు లేనివాడికి ఉద్యోగం ఎలా రాదో, చదువు లేని వాళ్ళకి ఏ విధంగా ఏ బస్సు ఎటు వెళ్తుందో తెలీదో, ఏ పేపర్ ఏంటో తెలీదో, అలాగే ఈ లేఖన విద్య, బైబిల్ విద్య, ప్రార్థనా విద్య, ఈ దైవికమైనటువంటి ఈ విద్యను ఎరగని వాళ్ళు కూడా, ఇందులో హీనంగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమవుతారు అంటే అవమానపరచబడతారు, వాళ్ళు సిగ్గుపరచబడతారు, ఏం అర్థం లేని వారిగా జీవిస్తూ ఉంటారు. అందుకనే బైబిల్ గ్రంథంలో విద్యను, ఆత్మ సంబంధమైన విద్యను అభ్యసించు. ఈ లోక సంబంధంగా నీకు విద్య ఉందో లేదో తెలియదు, ఉంటే సంతోషమే, అది నీ పొట్టకూటికి ఉపయోగపడుతుంది. కానీ పరలోక సంబంధమైన దైవిక విద్య ఇహలోకములోను పరలోకం నిత్య జీవము నీకు ఉపయోగపడుతుంది. అందుకని ఈ విద్యను నువ్వు హీనంగా ఉండమాక. ప్రార్థనా విద్య, అంగలార్పు ప్రార్థన విద్య, లేఖనాలను గ్రహించే విద్య, అర్థం చేసుకుని ఆచరించేటువంటి ఈ ఆత్మ సంబంధమైన విద్యలో నీవు విజయం సాధించు. అప్పుడు దేవుడి అన్ని విధాలుగా ఈ 7 విద్యలైనటువంటి ఈ విద్యలు, నీవు భక్తిహీనంగా ఉన్నావా, చాలా ప్రమాదం. బుద్ధిహీనంగా ఉండొద్దు, బలహీనంగా ఉండొద్దు, శక్తిహీనంగా నీవు ఉండొద్దు, అంగహీనంగా నీవు ఉండమాక. విద్యాహీనత నీకు ఉండొద్దు. ఈ హీనతలో నుండి నువ్వు బయటకు వచ్చి క్షేమంగా జీవించు. ఆ క్షేమంగా జీవించడానికి ఈ హీనత నుండి నిన్ను, ఈ బలహీనత, బుద్ధిహీనత, శక్తిహీనత, అంగహీనత, విద్యాహీనత, అన్నీ ఈ హీనత నుండి నీవు విజయం పొందాలంటే యేసే శరణం, దేవుడే నీకు శరణం. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. హీనంగా ఉండమాక, విజయోత్సవం పొందుటకై నేడే ఈ సందేశం విన్న నీవు ఏ బలహీనతలు ఉన్నావో, ఏ హీనతలు ఉన్నావో తెలుసుకొని నీవు దేవుని యొక్క బలం పొందుకోవటానికి, దేవుని శక్తితో నింపబట్టడానికి, దేవుని ద్వారా నువ్వు హీనత నుండి బయటికి రావటానికి యేసుక్రీస్తును నమ్ముకో, రక్షణ పొంది నీవు ఆత్మీయంగా ప్రభువులో సాగిపో. దేవుడే మీకు అలాంటి జీవితాన్ని దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్.